హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐరాల మండలం వద్ద అంటే ఒక మామిడి తోపులోకి రావడం జరిగింది. రోడ్ సైడ్ ఏదో ఒక పనిపైన చిత్తూరు వెళ్తుంటే ఇక్కడ ఒక తోపు కనపడింది. ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు మామిడికాయలు కోస్తున్నారు. వాటికి సంబంధించి ఒకసారి మనం ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అసలుకి ఏ విధంగా ఈసారి నష్టం జరుగుతుంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన ఒకసారి చూద్దామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తోపులోకి రావడం జరిగింది. మీకు నేను ఇక్కడ చూపిస్తాను. మొత్తం వీడియో చూడొచ్చు. కాయలకు సంబంధించి చూడొచ్చు ఏ విధంగా. అంటే నేను సెల్ఫీ తీశాను కాబట్టి ఇక్కడ చూడొచ్చు. మొత్తం కాయలన్నీ కూడా చూడొచ్చు ఏ విధంగా కాస్తున్నాయి. మొత్తం ఫుల్గా కాసేస్తున్నాయి రోడ్ సైడ్. మీకు చూపిస్తాను నేను. ఇదంతా కూడా ఫుల్గా చూడొచ్చు. ఒకసారి చూస్తే అటు సైడ్ కూడా కొంతమంది రైతులు కాయలు చేస్తున్నారు. ఇలాంటి కాయల వల్లనే తీవ్రంగా ఈసారి నష్టం, రైతులకు తీవ్రంగా నష్టం. ఇలాంటి ఒక్కొక్కటి చూడొచ్చు, దాదాపు 1/2 కిలో 3/4 కిలో ఉంది. ఇటు సైడ్ చూస్తే రైతులందరూ కూడా కాయలు కోస్తున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. సో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎక్కడైనా సరే దృష్టి పెట్టి ఈ రకంగా నష్టపోరు, చెట్లలోనే ఉన్నటువంటి కాయలు ఆ రకంగానే వదిలిపెట్టేసి రైతులు నష్టపోతున్నారు. కేవలం ₹2, ₹3 మాత్రమే మండీల వద్ద కావచ్చు, లేదంటే కంపెనీల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేసి చూడొచ్చు. ఈ రకంగా మొత్తం కంప్లీట్గా మాగిపోయినాయి. కంప్లీట్గా చెట్లలో మాగిపోయి మొత్తం కూడా కుళ్ళిపోయినాయి. చూడండి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నష్టపోతున్నారు, రైతులు నష్టపోతున్నారు. ఆదుకోండి. కనీసం ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ₹8 కంపెనీలు తీసుకుంటాయన్నారు. అది ఎక్కడ కూడా జరగడం లేదు. ₹4 సబ్సిడీ వస్తుందన్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. చూడొచ్చు, మొత్తం చూస్తే తోపులంతా చూస్తే మీకంతా ఈ సెల్ఫీ వీడియో ఎందుకు తీసి పెడుతున్నానంటే అధికారులు ఎవరైనా సరే ఇలాంటి రైతులను ఆదుకోవాలని ప్రధానంగా ఇందులో ఉద్దేశం. అంతే తప్ప ఏం లేదు. చెట్లు ఏ విధంగా రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే మార్కెట్లో కూడా మామూలుగా మామిడికాయలకు సంబంధించి వచ్చినప్పుడు మనం బేరం ఆడతాం రైతుల దగ్గర. అలాంటి పరిస్థితి లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, అది కాకుండా మండీలు, ఇలాంటి ఫ్యాక్టరీలు, వీళ్ళందరూ కూడా దయచేసి రైతులను ఆదుకోండి. అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం చెట్లకే వదిలిపెట్టేస్తున్నారు కాయలన్నింటినీ కూడా. వాళ్ళందరినీ ఆదుకోండి ఖచ్చితంగా. లేకపోతే తీవ్రంగా, ఎందుకంటే నష్టపోతారు కాబట్టి ఈ రకంగా చర్యలు తీసుకోండి. రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ₹8 ప్లస్ సబ్సిడీ ₹4, మొత్తం ₹12 లెక్కన వాళ్ళకందరికీ కూడా ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంచెమైనా నష్టపోకుండా రైతులు ఈ సంవత్సరానికి సంబంధించి మామిడి రైతులు బయటపడే అవకాశం అయితే ఉంది.